అన్రెస్ట్ అంటే ఒక భద్రతా భావం లేకపోవడం, ప్రాబ్లం ఏంటంటే ఈర్ష, ద్వేషం, అసూయ. వీటిని ఎవరైతే చేస్తారో వాళ్ళే గొప్పవాడు. ప్రతి దానికి కూడా కారణం అదే అని చెప్పి మా వృత్తిలో కానీ ప్రజలతో మేము రోజు పెద్ద విషయాల్లో చూసాం కాబట్టి వాటికి దూరంగా ఉంటే అంత మనం ఆనందంగా ఉంటామని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకోసం మా పుస్తకాలు ఏముందంటే ఈర్ష్య అనేది మనిషికి ఎలా దయచేస్తుందంటే చదపడితే ఎలాగైతే పాడైపోతుందో అలాగే నీ శరీరం, నీ ఆలోచనలు, నీ ధనం, నీ సమయం అన్ని కూడా అలాగే నాశనం అయిపోతాయి ఈర్ష్య వల్ల ఉంది. కాబట్టి ఈర్ష్యకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయం తెలుసుకోవాలి. ఎవరైనా అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధిలో మనం కూడా ఆనందపడే విధంగా మనం అంత ఉన్నతాలు ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడే మనకి మంచి ఆలోచనలు, సమాజం కూడా బాగుంటుందనే విషయం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఎంప్లాయీస్ అని అదే కాకుండా నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే మనం ఏ వృత్తి చేసినా, మనం ఎక్కడ ఉన్నా కూడా మనకి ఏ బాధ్యత ఇచ్చారో, మనం ఏ చైర్లో కూర్చున్నామో దానికి 100% మనం న్యాయం చేస్తే జీవితంలో మనకు సంతృప్తి అవుతుంది, మన జీవితంలో ఎదుగుతామనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా అయితే ఇప్పుడు వారి దాంపత్య జీవితం గురించి వారిద్దరూ కలుస్తున్న విషయాలు అన్ని చెప్పారు. ఈరోజు మేము చూస్తున్నాం అంటే ప్రపంచం ఎలా ఉంటుందంటే ప్రపంచం చెడిపోయింది అని మనం ఒక నెగిటివ్ విషయంలో వెళ్తే అన్నీ మనకు కూడా నెగిటివ్గానే కనబడుతుంది. లేదు ప్రపంచం చాలా బాగుంది అంటే అన్నీ మనకి బాగా అది అన్నీ మన ఆలోచన విధానంలో ఉంది. ఏమండి మన అమ్మ నాన్నని చూస్తాం, మన సొంత కుటుంబాలను చూస్తాం, అందులో 100కి 90% మంది వరకు అందరూ మంచివాడే కనబడతారు. అమ్మ మంచిది కాదా, చెల్లి మంచిది కాదా, అక్క మంచిది కాదా, పెళ్ళం మంచిది కాదా, తెలిసిన మిత్రులు మంచిది వాడు కాదా, వాళ్ళందరూ మంచిగానే కనబడతారు. కానీ ప్రపంచం చెడ్డగా కనబడుతుంది. ఎందుకంటే మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానం మీద అన్ని డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఆలోచనల్ని స్ట్రాంగ్గా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మంచి చూస్తే అంత మంచిగానే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు చెడు చూస్తే అంత చెడుగానే కనబడుతుంది అనే విషయం మేము ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. కాబట్టి మాకు వచ్చే క్లయింట్లు కూడా మీరు కౌన్సిలింగ్ కూడా చేస్తారు. కాబట్టి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్పండి. జీవితం అనేది ఒక గొప్ప అవకాశం, మాటమాటికి రాదు. అది వచ్చిన జీవితాన్ని ఎలా సద్వినియోగపరచుకోవచ్చు అనేది వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ కొన్ని ఫ్యామిలీని బట్టి ఆ మాటలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం వాళ్ళకి తెలిసే విధంగా చెప్తే మన జీవితాలు కూడా మన బాధ్యతలతో మనం కూడా దృష్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాంపత్య జీవితం గురించి వాళ్ళు కలిసి ఉన్న కష్టాలు నష్టాలు పంచుకోవడం గురించి మీరు చెప్పారు. మనం చూస్తున్నాం చూడండి, ఇప్పుడు ఈరోజు నిజంగా ప్రపంచం మనది పాడైపోయింది అనుకుంటా. కానీ నేను చూసింది ఏంటంటే భారతదేశంలో ఇప్పటికి కూడా ఆడవాళ్ళ మెజారిటీ చాలా మంచి వాళ్ళు, కుటుంబ విలువలు కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళు సాంప్రదాయాలు పాటిస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ స్వేచ్ఛగా ఇంత బాగా ఉన్నాం. మనం మిగతా కొన్ని దేశాల్లో కాకుండా ఇక్కడ మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి కట్టుబాట్లు ఉన్నాయి. కాబట్టి పాజిటివ్గా ఆలోచించే ఈ దేశం మనకి ఎంతో ఇచ్చింది, మన మంచి మంచి సాంప్రదాయాలు. కాబట్టి ఎటువంటి మంచి సాంప్రదాయాలు ఉన్నందుకు మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. అంతేగాని చెడు ఆలోచనలు కానీ మనం నెగిటివ్గా ఆలోచించొద్దు అనేది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అది చాలా అవసరం. కాబట్టి చెడుని దూరంగా పెట్టాలి అంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి, మంచి ఆలోచించండి. అప్పుడే మనకు కూడా మానసిక ప్రశాంతత ఉంటుందని. ఇప్పుడు పండగ వస్తుంది, పండగ వెళ్తుంది, అలాగే మన బర్త్డేస్ వస్తాయి. బర్త్డే అంటే పండగ ఏం జరిగిందంటే ఒక సంవత్సరం మధ్య గ్యాప్ వస్తుంది కదా. ఆ సంవత్సరం అనేది ఏంటంటే మన జీవితంలో ఏం సాధించాం, ఎన్ని మంచి పనులు చేసాం, ఎంతమంది సహాయపడ్డాం, ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం, ఎంత విజ్ఞానాలు నేర్చుకున్నాం అనేది మనకి మనం ఒక అకౌంటింగ్ చేసుకొని మనం నేర్చుకున్న విషయాలు ఇంకేం నేర్చుకోవాలి, తప్పులు ఏం చేస్తాం, ఇంకేం తప్పు చేయకుండా ఏం చేయాలి, మంచి ఏం చేయాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం Thank you.